డైటీషియన్ పావని. ఈరోజు టాపిక్ వచ్చేసి కిడ్నీ స్టోన్స్. కిడ్నీ స్టోన్స్ వల్ల చాలా మంది బాధపడుతూ ఉంటారు. మనకు అబోవ్ 6 ఇయర్స్ చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఎందుకు వస్తుంది కిడ్నీ స్టోన్స్ అంటే, కిడ్నీ స్టోన్స్ రావడంలో చాలా రీజన్స్ ఉన్నాయండి. ఎక్కువ యానిమల్ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేయడం, అంటే మనము మటన్ కానీ చికెన్ కానీ నాన్ వెజ్ ఎక్కువ ఇంక్లూడ్ చేయడం వల్ల కానీ, లేకపోతే ప్రాపర్గా వాటర్ ఇంటేక్ తీసుకోకపోవడం వల్ల కానీ, లేకపోతే చాలా మందికి ఏంటంటే ఫుడ్ తీసుకున్న తర్వాత అసలు డే మొత్తంలో కొంచెం వాటర్ తాగేసి ఉంటారు. మెయిన్గా వాటర్ ఇంటేక్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, యూరిన్ స్టాప్ చేసుకుండడం కానీ, ఇలా చాలా మటుకు చాలా రీజన్స్ ఉన్నాయి. ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అని అంటే కనుక, ఫస్ట్ మనకు వచ్చేది సోడియం తగ్గించడం, అంటే సాల్ట్ ఇంటేక్ని తగ్గించడం. సెకండ్ చాలా చాలా ఇంపార్టెంట్, యానిమల్ ప్రోటీన్, అంటే నాన్ వెజ్ ఖచ్చితంగా అవాయిడ్ చేస్తూ ఉండాలి. అంటే కొన్ని రోజుల మట్టుకైనా సరే నాన్ వెజ్ అవాయిడ్ చేస్తూ ఉండాలి, అంటే కిడ్నీ స్టోన్స్ తగ్గేంత వరకు. అండ్ థర్డ్, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నేను మీకు ఒక జ్యూస్ చెప్తున్నాను. ఆ జ్యూస్ కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళు కానీ 7 mm ఉన్నా 10 mm ఉన్నా కూడా వాళ్ళు ఈ జ్యూస్ కంటిన్యూగా ఒక 15 to 20 days వాడితే కిడ్నీ స్టోన్ కరిగిపోతుంది. ఇది న్యాచురల్గా అండ్ మనకు ఆయుర్వేదిక్లో కూడా చెప్తారు. అరటి దవ్వ. మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు మార్కెట్లో అసలు దొరకదు అన్నట్టు ఏమీ లేదండి, అరటి దవ్వ దొరికేస్తుంది. మరి అరటి దవ్వతో మనం కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండడానికి, వచ్చిన వాళ్ళు కిడ్నీ స్టోన్స్ కరిగించుకోవడానికి ఎలా మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దట్స్ ఇట్, స్టార్ట్ చేసేద్దాం. అరటి దవ్వ పైన మీకు ఇలా బుర్రలాగా ఉంటుందండి. ఫస్ట్ అది మనం రిమూవ్ చేయాలి, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మీకు ఇలా బుర్రలాగా ఉంటుంది, అది తీసేయాలి. కానీ మొత్తం పడేయకండి, ఎందుకంటే మనం స్టోరేజ్ మీరు ఇంత అరటి దెబ్బ తెచ్చుకుంటే మీకు 1 week వరకు వస్తుంది. మరి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అంటే 2 inches. మీరు ఇంత 2 inches మీ ఏలుతో కూడా మెజర్ చేసుకోవచ్చు. 2 inches తీసుకోవాలి. నేను ఇంతే తీసుకుంటున్నాను ఇప్పుడు. ఇది మీరు స్టోరేజ్ చేసుకోవచ్చు, వ్రాప్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టినా ఉంటుంది. బయట పెడితే బెటర్ అండి, మోస్ట్లీ ఫ్రిడ్జ్లోనైతే పెట్టకండి. నేను ఈ బుర్ర తీసేసానండి. ఇది ఖచ్చితంగా రిమూవ్ చేసుకోవాలి, అంటే అవుటర్ లైన్ రిమూవ్ చేసుకోవాలి. తర్వాత మీరు కొంచెం పీసెస్లా కట్ చేసుకోండి. మరీ సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. అల్లం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుందండి కిడ్నీ స్టోన్స్ విషయంలో. అరటి దెబ్బతో పాటు మనం అల్లం ముక్క కూడా తీసుకుంటున్నాం. నేనైతే ఒక్కరికి చేస్తున్నానండి, అందుకని చెప్పేసి నేను ఇంత పీస్ అల్లం ప్రిఫర్ చేశాను. ఓకేనా? అల్లంలో చాలా మట్టి ఉంటుంది కాబట్టి మెల్లిగా మనం పొట్టు తీయాలి. మీరు కట్ చేస్తుంటేనే చూసారు కదా ఎంత జిగురుగా ఉందో. చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అలాగే. ఫస్ట్ అరటి దెబ్బ ముక్కలు మిక్సీ జార్లో వేయండి, అలాగే అల్లం కూడా. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, చిన్నపిల్లలకైతే బెల్లం వేసి చేయొచ్చండి. ఒకవేళ చిన్నపిల్లలు కాదు, మనకే ప్రాబ్లం లేదు, బ్లడ్ ప్రెషర్ లేదు, డయాబెటీస్ లేదు, కొలెస్ట్రాల్ ప్రాబ్లం లేదు అంటే కనుక మీరు జాగరీ యూస్ చేయొచ్చు. బెల్లం లేదు, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నారు, నేను ఒబేసిటీ అంటే ఓవర్ వెయిట్ ఉన్నాను, లేకపోతే నాకు కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి అని అంటే కనుక బెల్లం అవాయిడ్ చేసేసేయండి. ఎందుకంటే అరటి దవ్వ అంత టేస్ట్ అయితే బ్యాడ్గా అస్సలు ఉండదు, టేస్ట్లెస్ అనమాట, అంటే మనకు నీళ్లు తాగినట్టే ఉంటుంది. అల్లం టేస్ట్ కొంచెంగా మనకు తెలుస్తుంది అనమాట. తురిమిన బెల్లం నేను 1/2 teaspoon తీసుకున్నానండి, అంతే. ఇప్పుడు వాటర్ యాడ్ చేసేద్దాం. వాటర్ కూడా మినిమం 200 ml ఉండాలండి. 200 ml to 250 ml పరగడుపున తాగాలి. నేను ఇక్కడ 250 ml ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకుందాం. 2-3 times బాగా బ్లెండ్ అవ్వాలండి. బ్లెండ్ అయిన తర్వాత ఇదే గ్లాస్లో తీసుకుంటున్నాను నేను. ఖచ్చితంగా వడగట్టాలండి, అంటే మనం వడగట్టకుండా అసలు తాగలేము, ఎందుకంటే చాలా గుజ్జు ఉంటుంది. చూసారా, ఇలా గుజ్జుని తీసేసిన తర్వాత ఆ వాటర్ మనం తాగాలి. జ్యూస్ చూసారు కదా ఎంత నీట్గా, ఎంత సింపుల్గా వితిన్ 5 minutesలో మనం చేసేసాము. దీనికోసం మీకు ఎక్కువ వర్క్, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి. ఇంట్లో ఉండే మీరు అరటి దెబ్బ ఒకటి తెచ్చుకున్నారంటే 5 daysకి వచ్చేస్తుంది. ఎవ్రీ 5 daysకి ఒకసారి తెచ్చుకుంటే చాలు. కానీ వ్రాప్ చేసి జాగ్రత్తగా పెట్టాలి, ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకండి, నల్లగా అయిపోతుంది. అండ్ ఇది ఖచ్చితంగా 250 ml. అండ్ జ్యూస్ తాగిన తర్వాత 1 hour వరకు ఏం తినకూడదు. ఓకేనా? సెకండ్ థింగ్ వచ్చేసి కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు
పాలకూరతో పాటు టొమాటో వేసి వండకూడదని మీరు వినే ఉంటారు. ఎందుకు అంటే పాలకూరలో మనకు ఆక్సిలేట్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల మన కిడ్నీలో స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సెకండ్ థింగ్, పెద్దవాళ్ళు లైక్ 40 ఇయర్స్, 50 ఇయర్స్ బోన్ ప్రాబ్లమ్స్, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ సఫర్ అవుతూనే ఉంటారు వెయిట్ వల్ల కానీ. వాళ్ళేంటి అంటే కాల్షియం టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ మీకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి మీ బాడీలో అని తెలిసిన తర్వాత కాల్షియం టాబ్లెట్స్ కొన్ని రోజుల మట్టుకు ఆపేయండి. ఎందుకంటే ఎక్కువ కాల్షియం మోర్ ఇంటేక్ కూడా మన కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా లిమిట్‌లో తీసుకోవాలి. పెరుగు మాత్రం మజ్జిగ రూపంలోనే తీసుకోవాలి. వెయిట్ గెయిన్ ఉన్నవాళ్ళు ఒకవేళ కిడ్నీ స్టోన్స్‌తో పాటు ఇంకా ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు అని అంటే గనక నేను 90 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. సో కింద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది. మీరు ఆ నెంబర్‌కి కాల్ చేసి డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు. అండ్ టేస్ట్ చేసేద్దామా? టేస్ట్ అయితే చాలా బావుంటది. అసలు తాగలేమేమో అని మాత్రం అస్సలు అనుకోకండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా ఈ జ్యూస్ తాగొచ్చు. అంటే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి చిన్న పిల్లలకి ప్రిఫర్ చేయండి. లేకపోతే అబోవ్ 12 ఇయర్స్ వాళ్ళు ఎవరైనా తాగొచ్చు. మినిమమ్ ఒక్కరోజు తాగితే కాదు, ఒక 5 రోజులు తాగితే కాదు. మినిమమ్ టు మినిమమ్ 15-25 డేస్ వరకు మీరు కంటిన్యూగా ఎంప్టీ స్టమక్‌లో ఈ జ్యూస్ తాగితేనే ఆ కిడ్నీ స్టోన్స్ కరుగుతాయి. ఒక 1 మంత్ ఇలా తాగిన తర్వాత నేను చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయిపోయి మళ్ళీ మీరు టెస్ట్ చేయించుకోండి. అల్ట్రాసౌండ్ చేయించుకుంటే మీ కిడ్నీ స్టోన్స్ కరిగాయా లేదా అనేది మీకే తెలిసిపోతుంది. ఒకవేళ దీనివల్ల బెనిఫిట్ అయిన వాళ్ళు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దట్స్ ఇట్ అండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.